సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ శ్రీ విష్ణు ఆయనేంటి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంత మనం కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నాను, శ్రీ విష్ణు సినిమా ఒక 2 hours 15 minutes చూస్తే మన అన్నీ మర్చిపోతాం. సో అందుకనే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే అది నిజంగా ఆయన దానికి అర్హుడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఆయన నాతో సినిమా చేయలేదు, చేస్తారనుకుంటాను. తర్వాత సుమంత్, సుబ్రహ్మణ్యం గారు మాకు మోర్ దాన్ ఎనీథింగ్ ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు మేము డిస్కస్ చేస్తుంటాం, మా ప్రొడ్యూసర్ కష్ట నష్టాలు మేము డిస్కస్ చేస్తుంటాం, ఎలా చేయాలి ఇవన్నీ చేస్తుంటాను. సుమంత్ కూడా సో యాక్చువల్లీ యంగ్ గాయ్, సో హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఎందుకంటే అంతకుముందు సినిమా కూడాను నాకు తెలుసు, ఎందుకంటే సేమ్ హీరోయిన్ మీకు మాకు ఉంది. అప్పుడు మీ కష్టాలు మాకు తెలుసు, మా కష్టాలు మీకు తెలుసు. మారుతిరావు గారు డెబ్యూ అనుకుంటా, కానీ డెబ్యూలా కనపడలేదు. సో యాక్చువల్లీ ఈ సినిమాలో అంటే టీజరు, సాంగ్స్ చూస్తే మీ టాలెంట్ డిఫరెంట్గా కొంచెం లేటుగా కనుక్కున్నారని అనిపిస్తుంది. బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి బిగ్ హిట్. మీకు మంచి మంచి అవకాశాలు రావాలి. తర్వాత మీ టీము కార్తీక్, తర్వాత ఆంజనేయులు గారు, సాయి శ్రీరామ్, వీళ్ళంతా యాక్చువల్లీ దేర్ ఆల్ ఈజ్ ఎ టీమ్ వర్క్. ఒక్క వాళ్ళతో అవ్వదు. వీళ్ళు ముందుంటారు, మిగతా వాళ్ళు టెక్నీషియన్ స్క్రీన్ వెనకాల ఉంటారు. సో వీళ్ళందరూ టీం వర్క్ ఉంటేనే వర్కౌట్ అవుతుందన్నమాట. శ్రీ విష్ణు ఇంకోసారి అప్రిషియేట్ చేయాలంటే, అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ప్రాబ్లం చెప్తున్నాను, 2 సినిమాలు ఒకే రోజున వస్తాకి ప్రయత్నించారు. ఆయన నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్లో, అంటే మా ప్రొడ్యూసర్ గిల్లోంచి మేము ఆయనతో డిస్కస్ చేసాము, ఎలాగా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళిద్దరిని కొంచెం చేశారు. దానివల్ల ఇద్దరు ప్రొడ్యూసర్స్ దే ఆర్ హ్యాపీ. సో అది చాలా ఆయన గొప్పతనం. ఆయన కన్విన్స్ చేసి, ఇద్దరిని మాట్లాడి కన్విన్స్ చేసి అలా చేయడం వల్ల. కానీ నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే ఎవరిని మనం చెప్పట్లేం, ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ సంబడి విల్ సఫర్ కదా. సో అది మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఏదో కారణాల వల్ల ఇది జరిగి ఉండొచ్చు, ఇది వెరీ రేర్ జరుగుతుంటుంది అన్నమాట. తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టరు దాంట్లో ఒక మెలోడీ ఇచ్చారు, ఒక మాస్ బీట్ ఉంది. తర్వాత ఇదేదో నాకు అర్థం కాలేదు, ఎవరో బ్రేకప్ ఉంటే వెళ్ళి ఏదో బార్లో కూర్చుంటాం, తాగుతాం, కానీ సాంగ్ చేస్తారంటే మాకు అర్థం కాలేదు. సో ఇది ఒక జస్ట్ వేరియస్, అది డైరెక్టర్ థాటో మ్యూజిక్ డైరెక్టర్ థాటో ఎవరి థాటో నాకు తెలీదు. బట్ ఈ సంథింగ్ గ్రేట్. సో ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సుబ్రహ్మణ్యం గారికి ఇది ఒక పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ టీం అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విషెస్ని అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మరి ఇప్పుడు మనం ఇంకొక వండర్ఫుల్ సాంగ్ని స్క్రీన్ పైన చూసేద్దాము. సో కన్ఫ్యూజన్ అంటూ శ్రీ విష్ణు గారి స్టైల్లో ఆయన మార్క్తో స్టెప్పులు వేస్తూ మన ముందుకు తీసుకొచ్చినటువంటి సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.